టీఎఫ్ఐ కల్ట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బన్ ఫైనల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతికి సెట్ అయిన కరెక్ట్ కమర్షియల్ బొమ్మ. అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ గేమ్ చేంజర్ మూవీ నుండి 2 టికెట్స్ గివేవేగా ఇవ్వబోతున్నాం అనమాట. దానికి మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో సబ్స్క్రైబ్డ్ అని కమెంట్ చేయండి. మేమే కనెక్ట్ అయ్యి అండ్ మీకు మూవీ టికెట్ అనేది ఇద్దరికి ఇవ్వబోతున్నాం అనమాట. ప్రెజెంట్ ట్రైలర్ చూశాక ఈ మూవీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనిపిస్తుంది. అండ్ స్టోరీలో డెప్త్ ఉంది అనిపిస్తుంది. అండ్ శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ ఉంది అనిపిస్తుంది అనమాట. అంటే ఓల్డ్ మూవీస్లో ఒకే ఒక్కడు అండ్ శివాజీ అండ్ అపరిచితుడు ఈ టైప్ వైబ్స్ అనేది కనిపిస్తుంది అనమాట ట్రైలర్లో. ఒకే ఒక్కడు మూవీలో అయితే అక్కడికక్కడ సొల్యూషన్స్ ఎలా అయితే ఇస్తాడో హీరో ఆ క్యారెక్టరైజేషన్ లో ఉంది అనిపిస్తుంది. శంకర్ గారిది ఓల్డ్ టెంప్లెట్స్ ఏదైతే ఉందో లైక్ కామెడీ ఎంత కావాలో అంతే ఉంటుందన్నమాట. అండ్ హీరోయిజం శంకర్ గారి మార్క్లో ఎంత కావాలో మెజర్ చేసి కొలత పెట్టి హీరోని అలా చూపించాలి అన్నట్టు ఉంటుంది. శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ జరిగే చాలా ఇష్యూస్ని ఎలివేట్ చేస్తారనమాట. సో ఈ మూవీలో చాలా క్లియర్గా చాలా ఇష్యూస్ కనిపిస్తుంది ప్రజెంట్ జరిగే. అండ్ దానికి దిల్ రాజు గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా రియల్ ఇన్సిడెంట్స్ ప్రజెంట్ జరిగే ఇన్సిడెంట్స్ 4 years బ్యాక్ శంకర్ గారు ఈ స్టోరీలో చెప్పారు అన్నట్టు దిల్ రాజు గారు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో దానికి తగ్గట్టే ఈ మూవీలో కూడా చాలా రీసెంట్ ఇన్సిడెంట్స్ ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ దానికి తగ్గ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారు ప్రతి సీక్వెన్స్ను కూడా తనదైన మ్యూజిక్లో తనదైన బీజిఎం పెట్టి ప్రతి సీక్వెన్స్ని ఎలివేట్ చేస్తారు అని అనిపిస్తుంది అనమాట ట్రైలర్లో ఉండే కొన్ని సీక్వెన్స్ని బట్టి చూస్తే. అండ్ సాంగ్స్ వైజ్ శంకర్ గారి గురించి తెలిసిందే కదా, 75 crores సాంగ్స్లో పెట్టారంట. ఒక 5-6 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. సో ఇంకో 2 రిలీజ్ చేస్తారేమో. అండ్ ఇకపోతే యాక్టర్ వైజ్ చూసుకుంటే ఎస్జే సూర్య గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు అనిపిస్తుంది అనమాట ట్రైలర్లో. రామ్ చరణ్ గారికి అండ్ ఎస్జే సూర్య గారికి మధ్యలో ఉండే ఆ స్టోరీ కాన్ఫ్లిక్ట్ అంటే ఈయన ఐఏఎస్ అయితే దానికి ఈయన సంథింగ్ సీఎం రిలేటెడ్ ముఖ్యమంత్రి అనేసి చెప్తున్నారు కదా ఆల్రెడీ డైలాగ్లో. సో వీళ్ళిద్దరికి ఉండే కాన్ఫ్లిక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా రామ్ చరణ్ గారు ఒక 3 షేడ్స్ ఇంట్లో ఉన్నాయన్నమాట. స్టూడెంట్ షేడ్స్ ఒకటి అండ్ సెకండ్ వన్ ఐఏఎస్ టైప్ ఏదో సీక్వెన్స్ ఉన్నట్టున్నాయి. అండ్ ఫైనల్గా ఓల్డ్ రామ్ చరణ్ అనమాట. ఈ 3 షేడ్స్ని బాగా చూపించారు అని అనిపిస్తుంది శంకర్ గారు. అండ్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగా చూపించారనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి లైక్ అంజలి గారు, కీరా అద్వానీ గారు. మరి లవ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో మరి చూడాలి. ఫైనల్గా చెప్పాలి అంటే నా వ్యూ చెప్పాలి అంటే ఇప్పుడు వరకు గేమ్ చేంజర్లో రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది అనమాట. ప్రెజెంట్ అయితే హైప్ ఉంది, ఇంకాస్త హైప్ పెంచాలి. అప్పుడే మనకి ఇది యాక్చువల్లీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబట్టి సో ఇంకాస్త హైప్ పెంచాలని అనుకుందాం. సో ఇంకేమైనా ప్లాన్ చేస్తారేమో, ఇంకా 10 days ఉంది కదా, సో ఇంకేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎండ్ వీడియోలో మనకి ఈ సంక్రాంతికి ఏ మూవీస్ రిలీజ్ అవుతుంది అండ్ ఏది హిట్ అవ్వబోతుంది అనే కంప్లీట్ వీడియో అనేది చేసాం. సో ఎండ్ కార్డ్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ పలకరిస్తా. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.